అందరికీ నమస్కారం. ముందు వీడియోలో అచ్చుల విభాగం, హల్లుల విభాగం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఉభయాక్షరాల గురించి తెలుసుకుందాం. మూడో భాగం ఉభయాక్షరాలు. ఇవి 3 అక్షరములు. అవి సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా గురించి తెలుసుకుందాం. దీనికి పూర్ణ బిందువు, నిండు సున్నా, పూర్ణానుస్వరము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరి ఒక అక్షరముతో చేరి ఉచ్చరింపబడుట. 2 అరసున్నా. దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండ బిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది తెలుగు వ్యవహారిక భాషలో వాడుకలో లేదు. 3 విసర్గ. ఇది సంస్కృత పదములో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ అంతఃపురము, దుఃఖం.